అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్ వాళ్ళ 21st ఏప్రిల్ ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్స్ అన్ని మనం మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నౌ ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కాస్త పాజిటివ్ బయాస్ అండ్ మిక్స్డ్గా అనుకోవచ్చు. నికే ఆల్మోస్ట్ 1% ప్లస్, హాంకాంగ్ 0.1% ప్లస్, షాంఘై మాత్రం ఒక 0.25% మేర నష్టాలతో అయితే ట్రేడ్ అవుతుంది. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్, S&P 500, డౌ జోన్స్ అన్నీ కూడా నష్టాల్లో. S&P 500 నాస్డాక్ 0.25% మీద నష్టపోతే డౌ జోన్స్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. గోల్డ్ పరంగా $4,830 దగ్గర గోల్డ్ స్థిరంగా ఉంది. సిల్వర్ ఆల్మోస్ట్ $79-80 దగ్గర ట్రేడ్ అవుతుంది. పెద్దగా ఎందుకంటే అటు ఇరాన్ ఇష్యూలో ఒక క్లారిటీ ఏం రావట్లేదు. అందువల్ల అసెట్ క్లాసెస్ అన్నీ కూడా ఒక బేస్ లైన్ ఫామ్ చేసుకుని ఆల్మోస్ట్ ఒక 1 or 2% ప్లస్ ఆర్ మైనస్ ట్రేడ్ అవుతున్నాయి తప్ప పెద్దగా మొమెంటం మనకు కనిపించట్లేదు. ఇటు బ్రెంట్ క్రూడ్ కూడా $95 దగ్గర యాజ్ ఆఫ్ నౌ ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే ట్రంప్ థ్రెటన్స్ ఇరాన్ అగైన్ యాజ్ సీజ్ ఫైర్ డెడ్ లైన్ లూమ్స్, యుఎస్ గేర్ సప్ ఫర్ పీస్ టాక్స్. సో పీస్ టాక్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. శాంతి చర్చలు పేరు వినడానికి కొద్దిగా నవ్వులాటగా ఉన్నప్పటికీ కూడా నిజంగా ఎంతవరకు శాంతిని ఈ రెండు దేశాలు కలిసి తీసుకొస్తారో తెలియదు ప్రపంచానికి మొత్తానికి. ఈ క్రూడ్ ఎఫెక్ట్ మనకేంటంటే కొద్దిగా ఇతర సోర్సెస్ నుంచి క్రూడ్ వస్తుండడం వల్ల అక్కడ కొద్దిగా మనం అంత వరీయింగ్ ఫ్యాక్టర్గా అయితే కనిపించాల్సిన అవసరం లేదు. బట్ కొన్ని ఫ్యాక్టర్స్ అయితే లైక్ లాస్ట్ ఇది ఎందుకంటే 50 days దాటిపోయింది కాబట్టి దీని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ కొన్ని రంగాల మీద అయితే పడుతుంది. సో మనం కూడా ఆ భారాన్ని అయితే మోస్తున్నాం. క్రిప్టో కరెన్సీస్లో బిట్కాయిన్ $75,000-$76,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. యాపిల్ ట్యాప్స్ జాన్ టెర్నస్ యాజ్ CEO టు రీప్లేస్ టిమ్ కుక్ హూ విల్ బికమ్ చైర్మన్. ఇంకా యాపిల్ CEOగా జాన్ టెర్నస్ రాబోతున్నారు. చైర్మన్గా ఆయన పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. సో మేజర్ అప్డేట్ అయితే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి. సో మన మార్కెట్స్ పరంగా స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూసినట్టయితే వాళ్ళు చాలా స్టాక్స్లో ఎందుకంటే మనకు రిజల్ట్స్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అయితే ఉంటుంది. ఇవాళ HCL టెక్, పెర్సిస్టెంట్ 361 వ్యామ్, అలాగే సైండ్ DLM, HCL టెక్, నెస్లే, పవరికా, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్, టాటా ఎలక్సీ, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ కంపెనీ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న జాబితాలో ఉన్నాయి. వేదాంత మే 1వ తారీఖున రికార్డ్ డేట్ ఫిక్స్ చేశారు. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న డీమెర్జర్కి సంబంధించి ఆ డీమెర్జర్లో భాగంగా ఒక షేర్ వేదాంతాన్ని హోల్డ్ చేసిన వాళ్ళకి మిగిలిన వాళ్ళ 5 కంపెనీస్ ఉన్నాయి కదా, చిన్న కంపెనీస్, ఆ షేర్స్ అన్నీ కూడా రాబోతున్నాయి. సో మే 1వ తారీఖు వరకు ఎవరికైతే వేదాంత షేర్స్ వాళ్ళ డిమాట్ అకౌంట్లో ఉంటాయో వాళ్ళకి మిగిలిన షేర్స్ కూడా వస్తాయి. HCL టెక్ ఐటీ మేజర్ HCL Tech is expected to report a mixed set of March quarter results with steady year-on-year growth. So the results will be announced on Tuesday and come after weak earnings from peer Wipro. Wipro weak earnings అయితే ఇచ్చింది, గైడెన్స్ 2 కంపెనీస్ ఇవ్వలేకపోయాయి. ఈ నేపథ్యంలో HCL Tech ఎలా ఉంటుందనేది చూడాలి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ will continue to scale up its 25,000 crore lending book through property backed financial asset backed. 25,000 కోట్ల రూపాయల వరకు తన లెండింగ్ బుక్ని మరింతగా పెంచుకోబోతున్నట్టు జియో ఫైనాన్షియల్ వెల్లడిస్తోంది. టీవీఎస్ మోటార్స్ జాంబియన్ మార్కెట్లోకి అడుగు పెట్టబోతున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఇండస్ఇండ్ బ్యాంకులో గత 10 సంవత్సరాలుగా ఎవరైతే వాళ్ళకి ఆడిటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా దర్యాప్తు చేయడానికి సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ సిద్ధమవుతోంది. SR బాట్లీబాయ్ అండ్ హరిభక్తి కంపెనీ నుంచి చాలా కంపెనీస్ ఇందులో అయితే ఉన్నాయి కాబట్టి సో బ్యాంక్స్ డెరివేటివ్ పోర్ట్ఫోలియో ఒకటి, అలెజ్డ్ రెగ్యులేటరీస్, ఇవన్నీ కూడా ఇండస్ఇండ్ బ్యాంక్ మెడకైతే చుట్టుకోబోతున్నాయి. సుజలాన్ ఎనర్జీ కొరియన్ కంపెనీ GSE&C కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. సో ఇన్ ఇండియాస్ రెన్యూబుల్ ఎనర్జీ బిజినెస్ అండ్ ఆప్టిమైజేషన్ ఆఫ్ రిలేటెడ్ సొల్యూషన్స్ని మరింతగా సామర్థ్యం పెంచుకోవడానికి. PNB హౌసింగ్ ఫైనాన్స్ ప్రాఫిట్స్ 19% మేర పెరిగాయి. ఇవి కాకుండా మిగిలిన స్టాక్స్ కూడా చూస్తే E2E నెట్వర్క్స్ రెవెన్యూ 36% మేర పెరిగింది. ప్రాఫిట్స్ 6.4 కోట్ల రూపాయలుగా నమోదైంది. SML మహీంద్రా రెవెన్యూ 16% మేర పెరగగా ప్రాఫిట్స్లో 2% మేర జంప్. ఇండోసోలార్ రెవెన్యూ దాదాపు 56% మేర క్షీణించింది. ప్రాఫిట్స్లో 5% మేర జంప్ అయితే మనం చూస్తున్నాము. బిజినెస్ అప్డేట్స్లో ముతూట్ ఫైనాన్స్ AUM అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 14,000 కోట్ల రూపాయల మార్క్ని క్రాస్ చేసే. బజాజ్ ఫిన్సర్వ్ టోటల్ ప్రీమియం వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ 25% మేర వృద్ధి నమోదైంది. అసోసియేటెడ్ ఆల్కహాల్స్ హ్యాస్ ఫైనలైజ్డ్ ప్లాన్స్ టు అక్వైర్ SDF ఇండస్ట్రీస్ 31 కోట్ల రూపాయలకి కంపెనీని కొనుగోలు చేయబోతోంది. ఆనంద్ రాటి మే 15వ తారీఖున రికార్డ్ డేట్ ఫిక్స్ చేశారు వాళ్ళ అప్కమింగ్ ఫైనల్ డివిడెంట్ ఇచ్చే క్రమంలో.
ఏపీజే సురేంద్ర పార్క్ అయోధ్య ఉజ్జయినిలో 2 హోటల్స్ని లాంచ్ చేయబోతున్నారు. దీనికోసం ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇంటర్ ఆర్క్ బిల్డింగ్ ప్రీ ఇంజనీర్డ్ స్టీల్ బిల్డింగ్ తయారు చేయడానికి ఒక ప్రాజెక్టులో 80 కోట్ల రూపాయల మీద ఆర్డర్స్ గెలుచుకున్నట్టు వెల్లడించింది. సో ఇవి స్టాక్స్ పరంగా ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఆర్బీఐ గివ్ సమ్ బ్రీతింగ్ స్పేస్ ఆన్ ఎన్డీఎఫ్ కాంట్రాక్ట్స్. కొరియన్ ఇన్వెస్ట్మెంట్స్ శాంసంగ్, ఎల్జీ ఇలా ప్రముఖ కంపెనీస్, హుందాయ్ ఇవన్నీ ఇండియాలో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నాయి. నిన్న అక్కడ ప్రముఖ కంపెనీస్ భేటీ కావడం, అలాగే ప్రధానమంత్రితో సీనియర్ మినిస్టర్స్ కూడా అక్కడి వాళ్ళు భేటీ అయిన తరుణంలో అక్కడి నుంచి కొద్దిగా మన మార్కెట్స్ మీద ఏదైనా పాజిటివ్ ఉంటుందేమో, స్పెసిఫిక్గా కొన్ని కంపెనీస్ మీద మనకి ఏదైనా పాజిటివ్ ఉంటుందేమో చూడాలి. కొరియన్ ప్రెసిడెంట్ అలాగే ప్రధానమంత్రి మోడీ గారు నిన్న భేటీ అయిన సంగతి మన అందరికీ తెలుసు. ఐపీఎల్ టీమ్స్ అప్పీల్ ఫర్ ట్యాక్స్ రీమ్యాచ్, దీని ఒక స్పోర్ట్గా గమనించి జీఎస్టీని 18% తగ్గించాలి, 40% నుంచి అని చెప్పి ఫినాన్స్ మినిస్ట్రీని కంపెనీస్ అన్నీ కూడా ఫ్రాంచైజీ ఓనర్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. సో ఇవన్నీ ఫస్ట్ పేజ్ అంశాలు. మార్చ్ కోర్ అవుట్పుట్ 0.4% మేర క్షీణించింది, 19 నెలల కనిష్ట స్థాయికి చేరింది. ఇదొక ఫర్టిలైజర్ ప్రొడక్షన్ బాగా తగ్గడం కూడా దీనికి ప్రధానమైన కారణం. క్రూడ్ ఆయిల్, కోల్, ఎలక్ట్రిసిటీ ఇలాంటి ప్రముఖ అన్నిటి మీద ఇంపాక్ట్ అయితే పడింది కాబట్టి కోర్ అవుట్పుట్ ఈసారి క్షీణించడం మనం చూస్తున్నాం. వెల్త్ టెక్ ఫర్మ్ గ్రో Q4 ప్రాఫిట్ 2 రెట్లు పెరిగి 686 కోట్ల రూపాయలుగా నమోదైనట్టు వెల్లడించింది. పెర్నార్డ్ రికార్డ్ అంటే చివాస్ రీగల్ అలాగే అబ్జల్యూట్ వోడ్కా ఇలా ప్రముఖ బ్రాండ్స్ కలిగిన పెర్నార్డ్ రికార్డ్ ఇండియాలో ఐపీఓ కోసం సన్నద్ధమవుతుందని కూడా ఒక వార్త ఇక్కడ అయితే చూస్తున్నాము. అలాగే యాజ్ వరల్డ్ డ్రింక్స్ లెస్ ఇండియా కీవ్స్ ద బార్ హై. సో ప్రపంచం అంతా కూడా లిక్కర్ కన్సంప్షన్ తగ్గుతుంటే ఇండియాలో లిక్కర్ కన్సంప్షన్ పెరిగింది. వాల్యూమ్స్ అలాగే సేల్స్ పరంగా కూడా మనం చూసినట్టయితే ప్రీమియం అండ్ సూపర్ ప్రీమియం లిక్కర్ సెగ్మెంట్ వాల్యూమ్స్తో 9% మేర, వాల్యూలో 12% మేర 2025లో పెరిగినట్టు ప్రిలిమినరీ డేటా ఐడబ్ల్యూఎస్ఆర్ ఇచ్చిన డేటా ప్రకారం చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. 22 ప్రధానమైన మార్కెట్స్ని స్టడీ చేసిన తర్వాత ఇండియా కెప్టిస్ బార్ హై అన్నట్టుగా కూడా ఒక అప్డేట్. అలాగే జియో బ్లాక్ రాక్ డిస్ట్రిబ్యూటర్ మోడల్ని మళ్ళీ తీసుకురాబోతోంది. అంటే ఇన్ని రోజులు ఏంటంటే డైరెక్ట్ మోడల్లో నుంచి కొద్దిగా డిస్ట్రిబ్యూటర్ మోడల్లోకి వచ్చి మరింతగా తన పట్టును పెంచుకునే క్రమంలో స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ని వాళ్ళ ద్వారా ప్రమోట్ చేయించే ఆలోచనలో ఉంది అన్నట్టుగా కూడా వెల్లడించింది. అలాగే ఎన్ఎస్సి ఐపీఓ దాదాపు 12,000 కోట్ల రూపాయల వరకు అన్లాక్ చేయవచ్చు. వివిధ పిఎస్యూ కంపెనీస్కి, పిఎస్యూ ఇన్సూరర్స్కి వాళ్ళ సాల్వెన్సీని మరింతగా పెంచుకునేట్టు అన్నట్టుగా కూడా. ఇండస్ఇండ్ ఆడిటర్స్ ఫర్ 10 years టోల్డ్ టు జాయిన్ ప్రోబ్ ఇంటూ లాసెస్. ఇంతకుముందు మాట్లాడుకున్నాం. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ రంగంలోకి దిగి అసలు ఎక్కడ నష్టాలు ఎక్కడ జరిగాయి వీటన్నిటి మీద దర్యాప్తు ముమ్మరం చేయబోతోంది. ఐసిఐసిఐ యాప్ హెచ్డిఎఫ్సి డౌన్ ఆఫ్టర్ Q4 షో అనలిస్ట్ పాజిటివ్ అన్ బోత్. ఇక్కడ రిజల్ట్స్ తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ ఏంటంటే క్లీనప్ చేసుకుంది. ఎందుకంటే మొన్న మన క్రాంతి గారి ఇంటర్వ్యూలో కూడా ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లాంటివి చేశాం. మేబీ వాళ్ళ సాయంత్రం దాన్ని పబ్లిష్ చేయొచ్చు. 16 నిమిషాల పాటు కంటెంట్ అయితే వచ్చింది. వివిధ రంగాల్లో వివిధ స్టాక్స్ ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లాగా. అంటే ఐసిఐసిఐ బ్యాంక్ వర్సెస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రెండింటిలో ఎలా ఉండబోతున్నాయి, ఇలా మహీంద్రా అండ్ మహీంద్రా వర్సెస్ హుందాయ్ ఇలా ఉండబోతుంది. ఇలా ఒక దాదాపు 15-25 స్టాక్స్ దాకా ఇందులో అయితే కవర్ చేసాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అది కూడా వీళ్ళుంటే సాయంత్రం అయితే చూడండి. ఇలా ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద ఆయన కొద్దిగా నెగిటివ్గానే ఉన్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ స్టిల్ ఇంకా పాజిటివ్గా ఉన్న తరుణంలో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ మీద కొద్దిగా పాజిటివ్ హోప్ ఉండేది. ఇంకా ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఆ ఇష్యూస్ ఇంకా సార్ట్అవుట్ అయినట్టు ఏం కనిపించలేదు, కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ సంబంధించి. అందువల్ల కొద్దిగా లాగింగ్ బిహైండ్ వెన్ కంపేర్డ్ విత్ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో పోస్ట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఇచ్చిన టార్గెట్ ప్రైజుల వివరాలు ఇవి. అలాగే గోల్డ్ ఈటీఎఫ్లోకి నిధుల ప్రవాహం 4.5 రెట్లు పెరిగింది 2026లో. ఇది అందరికీ తెలిసిన సంగతే మనకి. బికాస్ ఆఫ్ ఒక్కసారిగా మొమెంటం బాగా గోల్డ్లో బిల్డ్ అవ్వడం దీనికి ప్రధానమైన కారణంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. రూమ్ విత్ వ్యూ మోర్ బ్రాండెడ్ హోటల్స్ వివిధ రాష్ట్రాల క్యాపిటల్స్లోకి అడుగు పెట్టబోతున్నాయి. రాబోయే 5 ఏళ్లలో 60,000 కొత్త కీస్, కొత్త రూమ్స్ మార్కెట్లోకి రాబోతున్నాయి అన్నట్టుగా కూడా ఒక అప్డేట్. ఇందులో మేజర్గా తాజ్ అండ్ లెమన్ ట్రీ లాంటివి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలు 1.68 trillion in less than 4 months. వార్ ఆయిల్ ర్యాలీ డ్రైవ్ రికార్డ్ ఎఫ్పిఐ అవుట్ఫ్లోస్. ఎఫ్పిఐ అవుట్ఫ్లోస్ కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడో చోట బ్రేక్ పడితేనే మార్కెట్స్కి మరింత దన్నుగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. గవర్నమెంట్ బాడీ ప్లాన్స్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఏఐ కంపెనీస్. ఇవన్నీ కూడా ఫస్ట్ పేజ్ అంశాలే. ఇవన్నీ చూసి మారుతి ఫాస్ట్ ట్రాక్స్ ప్రొడక్షన్ టు క్లియర్ బ్యాక్లాగ్ ఆఫ్ 2 లక్షల ఆర్డర్స్ పెండింగ్లో ఉన్నాయి. సో వీటన్నిటిని క్లియర్ చేయడానికి మారుతి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా ఒక అప్డేట్. అలాగే అపార్ ఇండస్ట్రీస్ ఆల్ టైమ్ హిట్ చేసింది. 3 నెలల్లో 70% మేర స్టాక్ పెరిగి 12,000 రూపాయల మార్కెట్ని క్రాస్ చేసింది. త్రివేణి టర్బైన్ నిన్న 12% మేర పెరిగింది. టాప్
గెయినర్గా నిలిచింది ఏ గ్రూప్ స్టాక్స్లో. ప్రిజమ్ జాన్సన్ 5% మేర పెరిగింది. రెగ్యులర్ వాల్యూమ్స్ పోలిస్తే 60 రెట్ల అధిక వాల్యూమ్స్ స్టాక్లను జంప్ చూసాం. టీడీ పవర్ సిస్టమ్స్ 3.5% మేర పెరిగింది. ఆల్ టైమ్ హై హిట్ చేసింది స్టాక్. వేదాంత ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అంశమే. 4 స్టాక్స్ అయితే వీళ్ళకి రాబోతున్నాయి. ఎవరైతే వేదాంత స్టాక్ని హోల్డ్ చేస్తారో మనకి 1వ తారీఖు వరకు. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.